సంవత్సరానికి ఒక్కరోజు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మిగతా 364 రోజులు ఎవరిని ముంచుదామా అని ఆలోచిస్తూ ఉంటారు. సరే కానీ కనీసం ఈ ఒక్క రోజున అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది కూడా గొప్ప సంగతే మరి. ఈ ఊరు రైల్వే స్టేషన్లో గడియారం మాత్రం కరెక్ట్గా తిరుగుతుంది. రైలు తిరగదే 4ంటికి ట్రైన్. ఏ గర్ల్ ఫ్రెండ్ అని ఉండుంటే ఈ గ్యాప్లో ఎంత తక్కువ కిసి కొట్టేవాడిని. అట్లాంటి వాడికి అమెరికాలో పుట్టాలన్నా దరిద్ర రేఖ కింద ఉన్న దేశంలో తిండికే నోచుకోలేని వాడికి కిస్సోటి. ఇవాళ రైల్లోనైనా మంచి గర్ల్ ఫ్రెండ్ని సెటప్ చేయాలి. అప్పటిదాకా వీటితో ఫ్రెండ్షిప్ చేసుకున్నామంటే బయలుదేరే వరకు కాలక్షేపం చేయొచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. హలో, ఇంగ్లీష్ రాదా? ఎర్రతోలు హిందీ వాడు అనుకుంటా. నయా సాల్ కా ముబారక్ హై. ఏంటది? హిందీ కూడా రాదా? ఉంగళికి పుత్తాండ నల్వాల్తగలు. ఇదేంట్రా, తమిళ కూడా కదా? ఏ స్టేటో తెలుస్తావట్లేదే. ఎలా తెలుస్తుంది? ఈ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వల్ల ఎవరిది ఏ స్టేటో తెలుసుకోలేకపోతున్నాం. అన్నాయ్ తమ్ముడు, శుభాకాంక్షలైనా. ఏం కర్మరా ఇది? సైలెంట్గా కూడా స్టేట్ ఉందా? ఎవడన్నా చంపి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడేమో. ట్రంకు పెట్టోటి టెర్రరిస్ట్ అయి ఉంటాడా? తమ్ముడు, నేను ఏమన్నానని ఏడుస్తున్నాడు? న్యూ ఇయర్ కదా, హ్యాపీగా ఉండవయ్యా అన్నాను. ఆస్తి నీకు అపార్థం చేసుకున్నాడా? బ్రదర్, వేర్ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రదేశమా? అరే మనోడువే. ఏమయ్యా, న్యూ ఇయర్ రోజు లోకం అంతా సంతోషంగా ఉంది. వయసుడు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చిన్న కుర్రాడివి నువ్వేమిటయ్యా ఏడుస్తూ కూర్చున్నావు? టికెట్ డబ్బులు లేవా? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? ప్రాబ్లం ఏమిటో చెప్పయ్యా, నేను తీరుస్తాను. అది తీర్చడం మీ వల్ల కాదు. ఎనీవే, థ్యాంక్ యూ. తమ్ముడు, ఎవరైనా ఆనందాన్ని ఎందుకు పంచుకుంటారో తెలుసా? అందులో చిన్న స్వార్థం ఉంది. ఆనందాన్ని ఇంకోటితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది. నీ దగ్గర పంచడానికి ఆనందం ఏమీ లేదన్న సంగతి తెలుస్తూనే ఉంది. నీ ఆవేదన అయినా నాకు పంచవయ్యా, సగమైనా తగ్గుతుంది. మనసుకు భారం ఉండకూడదు బాబు. నాకు చెప్పి తగ్గించుకో ప్లీజ్. తమ్ముడు చెప్పవయ్యా. నేను పుట్టింది ఒక చిన్న గ్రామంలో, అది కూడా ఒక నిరుపేద కుటుంబంలో. ఐ థింక్ మే 1996 నా కాలేజ్ ఇంటర్వ్యూ కోసం మొట్టమొదటిసారిగా నేను ముంబైకి వచ్చాను. ఇదే స్టేషన్కి వచ్చి దిగాను. ఆ రోజు నా జీవితంలో నేను ఎన్నటికీ మర్చిపోలేని రోజు. నాకంటూ చెప్పుకోవడానికి ముంబైలో చుట్టాలు స్నేహితులు ఎవరూ లేరు. మనుషుల వరకే పరిమితమైన జాతి, మతం, కులం, భాష, పేద గొప్ప అన్న భేదం ఈ ముంబై మట్టికి లేదు. నిలువ నీడలేని లక్ష్య సాధకులైన యువకులకు ఈ అరబిక్ సముద్ర తీరపు సిమెంట్ పెంచీడే సింహాసనాలు. ఈ ముంబై సింహాసనం ఈ పేద విద్యార్థికి కొంచెం చోటిచ్చింది. చదువు ఒక్కటే నా లక్ష్యం. ఇండియాలోనే మేనేజ్మెంట్ స్టడీస్కి నంబర్ 1 కాలేజ్ రామచంద్ర. ఎలాగైనా ఇక్కడే MBA చేయాలన్నదే నా ఆశ. లక్షాధికారులు, కోటీశ్వర్లు చదివే ఈ కాలేజీలో నాలాంటి పేదవాడికి కూడా సీటు దొరుకుతుందనే నమ్మకంతో నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను.
మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. మీరు ఇచ్చిన సెషన్స్ అన్ని మనసులో పెట్టుకుని నేను ఒక లిస్టు ప్రిపేర్ చేశాను. ఐఎమ్ షూర్ దే ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా వీళ్ళంతా ఉత్తమ విద్యార్థులు అవుతారని నా నమ్మకం. ప్లీజ్ గో త్రూ ఇట్. నంబర్ 1 సురేష్ బాలాజీ. నంబర్ 2 అక్బర్ అలీ. నంబర్ 3 రామ్ గోపాల్ రావు. Almost we have come to the end of the list and the party's 20s. Hello, just a moment, sir. Excuse me, sir. Education Minister. Hello, good morning, sir. మిస్టర్ రామచంద్ర, నా సిస్టర్ సన్ మీ కాలేజీలో ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాశాడు. వాడి పేరు రాహుల్. ప్లీజ్ నోట్ డౌన్ హిజ్ అప్లికేషన్ నెంబర్ 486. చదివితే మీ కాలేజీలోనే చదువుతాన్ని ఒంటికాల మీద నిల్చున్నాడు. సో ఐఎమ్ షూర్ యూ విల్ డూ ది నీడ్ఫుల్ ఇన్ ద మ్యాటర్. అలాట్ హిమ్ ఎ సీట్. I will try to do the needful, sir. The 40th student is Mr. Raja. తిండికి కానలేడికి నీకెందుకు చదువు? ఇంకో పాలు చదువుకి ఇదివని నేను ఒకటంటే విన్నానా? కొలువులో కాలట్టి కాల్ చేస్తానేమనుకున్నావా? ప్రపంచంలో ఇంటర్నెట్దే ఆధిక్యత. అది ఈ ముంబైని వదిలిపెట్టలేదు. అంతా అన్నిటా కంప్యూటర్. ఆ కంప్యూటర్ ప్రేమని వదిలిపెట్టలేదు. ప్రేమ. చెత్త ఫిగర్, దానికి టెన్షన్ అవుతాం. ఎవరు స్టంట్ ఆన్ వీల్స్? ఇంకెవరు, మన రాజేష్ అయి ఉంటాడు. ఈ వయసులో అలా స్కిట్టింగ్ అవసరమా? రేపు ప్రొఫెసర్ వస్తున్నాడు. దమ్ముదాచి త్వరగా. ఐ అప్రిషియేట్ యు ఆల్. ప్రొఫెసర్కి మర్యాద ఇస్తున్నారు. నువ్వు ఒకడు ఎవడైనా మర్యాద ఇచ్చేవాడు? ఉన్న ఒక్కదమ్ము కాపాడుకుందామని ఇస్తున్నారు. వచ్చి రాగానే సిగరెట్ పీక్కుంటాడు. యాక్చువల్లీ మై పర్సనాలిటీ ఇస్ గ్రేట్, నో? దట్స్ వై ఆల్ ద గర్ల్స్ ఆర్ లుకింగ్ మీ. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కక్కుర్తి అదవలరా. ఏంట్రా నన్ను చూసి సిగరెట్ వెనకాల దాచుకుంటారు? మన మధ్య జనరేషన్ గ్యాప్ ఉండకూడదనే కదా నేను మీతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మరి మీరేమో నన్ను దమ్ము కొట్టేటప్పుడు కలవనివ్వట్లేదు, సైట్ కొట్టేటప్పుడు నన్ను కలవనివ్వట్లేదు. అవును, అదేంటి ఫిల్టర్ కింగ్? అదేలా సార్, సిగరెట్ చూడకుండా బ్రాండ్ చెప్పారు. అదే టెక్నిక్. చూడకుండా కనిపెట్టేవాడు ప్రొఫెసర్, చూసి కనిపెట్టేవాడు స్టూడెంట్. నేను వాసన బట్టి దేన్నైనా కనిపెట్టేస్తాను. కుక్క జాతి లాగా. సప్టలో నన్ను కుక్క జాతి అన్నావు కదా, రేపు క్లాసుకు రావే, నిన్ను కరిచి కురుక్కు తింటా. రోజా, 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 రోజా. హాయ్. హాయ్. నువ్వు ఇలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో, నేను కట్టుకోబోయేవాడు నీ కోసం వెతకలేక చస్తాడు. అర్థమయ్యేది చెప్పే. మరేంటే, నువ్వే ఒక రోజావి. ఇన్ని రోజాలతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నేను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు? ఇప్పుడు అతని గురించి దిగులేందుకు? ఎందుక? నీ కష్టాలజీ మీద దినఫలం మీద నమ్మకం ఉంది కదా. ఇటు చూడు. ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావు అని రాసింది. అంటే లవ్ మ్యారేజ్ అనేగా. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదు.
కానీ చూసావా, ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట. అదొట్టి మూర్ఖత్వం కదూ. ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ప్రేమే అతని జీవిత లక్ష్యం, అందుకే అతను ప్రాణాలు వదిలాడు. నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది. ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ఈ ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు. అందరూ ప్రేమించొచ్చు, కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు, అదే నిజమైన ప్రేమ. ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది, చెప్పినంత తేలిక కాదు చేయటం. నా వరకు నేనెప్పుడు చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను. రోజా मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब, जिंदगी दोबारा मिलेगी। दफा हो जा। अभी मरता है साले, जाओ जल्दी करो जाओ। పెద్ద హీరో రోజా పూలు కాపాడడానికి వచ్చాడు. ఏమైంది? నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను. హౌ స్వీట్. ఎవనా? నథింగ్. ఓకే కమ్. Dear students, today I'll give you a beautiful lecture on business management, and I'll make you all businessmen and super industrialists. Look here, the roots of the business, mission impossible. అరే ఇది సినిమా పేరే, వీళ్ళందరికీ అర్థం ఏంటంటారా? ఎరా ఇదేంట్రా, ఒక్క స్టూడెంట్ కూడా లేడు, అంతా నెట్ కేఫ్ ఫెయిల్ ఉంటారు సార్. సొంటి కాఫీ తాగే సన్యాసులకి నెస్కేఫ్ కావాల్సి వచ్చింది. నెట్ కాఫీ కాదు సార్, నెట్ కేఫ్. అది ఒక కంప్యూటర్ సెంటర్. ఒక కంప్యూటర్ 1000 మంది టీచర్స్ కి సమం. ఏ సార్, ఈ క్లాస్ లో ఇంత పెద్ద విండో ఉంది కదా, అందులోంచి పక్కనే ఉన్న ఒక అమ్మాయినైనా మీరు చూడనిస్తున్నారా? కానీ కంప్యూటర్ లో చిన్న విండో, అది ఓపెన్ చేస్తే లోకంలో ఉన్న అందరు అమ్మాయిల్ని చూడొచ్చు, మాట్లాడొచ్చు, పరిచయం చేసుకోవచ్చు. చాటింగ్. ఏంట్రా షేట్ షేట్ అంటావు? ఎవరా షేటు? ఎవరు రాడిది? సేట్ కాదు సార్, చాట్. షట్ మ్యాన్, నాకు అర్థం ఏంటో మాట్లాడు. కంప్యూటర్ మూలంగా లవ్ చేయొచ్చు సార్. ఓ లవ్. అవును సార్, మీరు వచ్చినా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది. ఐ విల్ కమ్ యా. వెల్కమ్ యా. హాయ్ మాము. హాయ్ డా. ఏం చేస్తున్నావురా? రెఫరెన్స్ రా. ఏంట్రా ఎప్పుడు చూసినా చదువు ఆఫ్ చేయరా. కుదరదు. చెప్తేనవా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? చాట్ చేసి అమ్మాయిలు పట్టుకుందాంరా. ఓకే. చాట్ విండో ఓపెన్ అయింది. భయ్యా అలాగే నేమ్ ఎంట్రీ చేయి. రే డూప్లికేట్ పేరు అదే మంచి లక్షణం. ఏ ఒరిజినల్ పేరు ఇవ్వకూడదా? రే కొందరు అమ్మాయిలకు సెక్సీగా జాలీగా మాట్లాడితే నచ్చుతుంది, వాళ్ళతో హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ ఒకసారి మంచి అమ్మాయిలు పడతారు, వాళ్ళతో అలా మాట్లాడాలనుకో నచ్చదు, వెంటనే కట్ చేసేస్తారు. అటువంటి అమ్మాయిలందరికీ ఒరిజినల్ నేమ్ ఇవ్వకూడదు, డూప్లికేట్ పేరే ఇవ్వాలి. రే సహజంగా అమ్మాయిలతో మాట్లాడడం కష్టమైన పనే. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నందువల్ల ఓ అమ్మాయిని చూడకుండానే మాట్లాడి మనసు అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. పయ్యా నీ పేరు జింకునాక జినుకున్నాక సల్ఫాల్ అక్కడి గర్ల్స్ అని ఇవ్వు. అలాంటి డూప్లికేట్ పేరు మాత్రం నేనేమను. ఫిగర్ల పేర్లు వస్తున్నాయి. ఆ జెన్నిఫర్, రీటా, ఆ హంస, కన్ఫ్యూజ్, సుమం. సూపర్ ఫిగర్ రా. పోరా, పేరేరా అందంగా ఉంది. మనం ఇలా ఇంటర్నెట్ లో పేరు చూసి
అమ్మాయి ఫిగర్ సూపర్ గా ఉంటుందని ఎలా చెప్పగలం? చేపల్ని పట్టుకోవటానికి ఫిషింగ్ నెట్, అమ్మాయిల్ని పట్టుకోవటానికి ఇంటర్నెట్. వల వెయ్యి, మంచి చేప పడితే తిను, లేదా వదిలేయి. హాయ్ శుభం, కరెక్ట్, సెండ్ ఇట్. హాయ్ సుమా. రాజా? ఎవరే రాజా? ఎవరో తెలీదే, సమ్మన్ న్యూ, ఇప్పుడే ఫస్ట్ టైం. క్యూట్ నేమ్ యార్, పేరు చూసి మంచివాళ్ళ ఉన్నాడు. ఏ పేరు పెట్టి మంచివాడు చెడ్డవాడు ఎలా చెప్పగలవే? వీళ్ళ ఒరిజినల్ పేరు చెప్పేది. ఎవరైనా అమ్మాయి దొరికితే చాలు లూజ్ వగడు వగుతారు, ఆల్ జోల్స్. అసలు ఇప్పుడు పేరిచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడే జెన్యూన్ పర్సన్ ఉంటాడంటావా? కమోన్ యార్, మాట్లాడితేనేగా ఎలాంటి వాడో తెలుస్తుంది. హాయ్ రాజా, హౌ ఆర్ యూ? సమాధానం వచ్చింది. పార్టీ రెస్పాన్స్ ఇచ్చిందిరా. ఎలా ఉన్నావని అడుగుతోంది. పైన కొట్టు. అలాగే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అని అడుగు. ఏంటి ఊరి పేరు అడుగుతున్నాడు? ఏ అమెరికానిచ్చే. అయ్యా అమెరికా. హాయ్ మాము. హాయ్ రా. అవును, మనోడికి పెద్ద చేప పడిందిరా. గర్ల్ ఫ్రమ్ అమెరికా. ఇండియా అని ఇస్తే రెస్పెక్ట్ ఎవరు? లండన్ అని ఇవ్వు. కరెక్ట్, దేర్ యు ఆర్, లండన్ అని ఇవ్వు. ఓ లండన్. లండన్ లో సెటిల్ అయిన లోకల్స్ ఆఫ్ ఇండియా. అయ్యా ముందు వయసుని తడుగు, ఆ తర్వాత మాట్లాడదాం వద్దని డిసైడ్ చేద్దాం. చూడవే వెంటనే వయసు అడుగుతున్నాడు. ఖచ్చితంగా జొల్లు కేసే. అమ్మాయిలైతే మాట్లాడతారు, ఆంటీలైతే ఆఫ్ చేస్తారు. ఓకే, వాడు జొల్లా లేక లొల్లా అని ఇప్పుడే కనబడతాం. పెళ్ళే 2 పిల్లలకమ్మా, 45 ఏళ్ల వయసునిచ్చేయి. అతను మంచివాడైతే సమాధానం చెప్తాడు, లేదా వదిలి పారిపోతాడు. 45-year-old married. 45 years, 45 ఏళ్ళ ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజ్ లైబ్రరీకి ఒక రిఫరెన్స్ కోసం వెళ్ళొస్తాను. అన్ని రెఫరెన్స్ నీకు కంప్యూటర్ లోనే ఇస్తాను, మాట్లాడుకుంటే ఇక్కడికి వచ్చావు. ఎరా 45 ఏళ్ల వయసుని తెలియగానే పారిపోవాలని చూస్తున్నావా? పయ్యాన్ని టైం సరిగ్గా లేదురా, అందరూ ముసలమ్మలు పడుతున్నారు. ఓ షిట్, ఏంట్రా హ్యాంగ్ అయింది? అటు చూడు, మౌస్ రబస్ చేస్తుంది. 45 ఏళ్ళంటే దానికే నచ్చలేదు. నువ్వే ఆ ఓల్డ్ ఆంటీతో లవ్ చేయి, నేను వస్తాను. ఏంటి సమాధానమే లేదు? 45 ఏళ్ళ దగ్గర బెదిరిపోయినట్టున్నాడు. చూసావా, మనం అనుకున్నట్టు వాడు జోళ్ళు కేసే. ఇక మన జోలికి సచ్చినా రాదు. ఎలా ఉంది మన ఐడియా? హాయ్ హాయ్, కమ్ ఆన్ లెట్స్ గో. సార్ ఎనీ ప్రాబ్లమ్ సార్? హలో స్టూడెంట్స్. ఏంటిది, ఏదో కాఫీ కొట్టన్నారు, అంతా టీవీల మయంగా ఉందండి. ఎవడొక వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటున్నారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చుని పడి చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా బార్కి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే లవ్ సిగ్నల్. ఓ బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు, సల్మాన్ ఖాన్ అంటారు, షారూక్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి. రేబాన్ కంపెనీకి మనం ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే. నువ్వేంట్రా ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా ఏంట్రా? ఏదో చాట్ చేస్తానన్నా. అయినా కంప్యూటర్ లో ఎలా లవ్ చేయటం? కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియదు. మౌసా? ఎలికలు పెట్టేవాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి నీలాంటి పందికొక్కను కూడా పట్టుకునే హ్యాండ్ రైట్. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్ యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ మాటెళ్ళే సార్. కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడటం లాంటిది. ఇందులోకి అన్ని దేశాల్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. నాకు అమ్మాయి తెలుసు, కమ్యం, చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. ఏ తనేమైనా ఉక్తో చేసిన మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు? రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్.
వదిలేరా దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. పడేయండి. సరే వాళ్ళొద్దు, రేపు చేద్దాం. ఏమేం? 10:30 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్. ఒసేయ్, నీకు నువ్వు కాదే నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. You can log in now, ma'am. థ్యాంక్ యూ. K7 మ్యాచు మ్యాన్ రాజా. ఏ చూడవే, నేను వచ్చిన సేమ్ పర్సన్ రాజా. అవును, ఇక అతను మన లైన్ క్రాస్ చేయడు. 45 ఏళ్ళు అనగానే కగ్గుతున్నాడుగా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఏ కుర్రాడు మన టెస్ట్ లో గెలిచేట్టున్నాడే. హీఈస్ డామ్ స్వీట్. హాయ్ రాజా, నైస్ టు హియర్ ఫ్రమ్ యూ అగైన్. నిజం చెప్పేదావా? సారీ, ఐఎమ్ నాట్ మ్యారీడ్, జస్ట్ 19 years old. మై గాడ్, జస్ట్ 19 రా. నమ్మలేకపోతున్నాను. నేను 45 అంది, ఇవాళ 19 అంటుంది. ఈ అమ్మాయిని నమ్మలేరా? అందరు అమ్మాయిలు అంతేరా. 45 ఏళ్ళంటే ఎవరు చాట్ చేస్తాడు? అంతా భయపడి పారిపోతారు. ఈ అమ్మాయి మహా కేడిరా. మగాళ్ళని కరెక్ట్ గా ఫిల్టర్ చేసి పట్టుకుంటుంది. నీకు పడిందంటే నీ నిజాయితీనే కారణం. ఏమైతేనే ఇంప్రెస్ చేసావు. నిజమైన పేరేంటో అడుగు. ఏంటి ఒరిజినల్ పేరు అడుగుతున్నాడు? ఒరిజినల్ పేరు చెప్తావా? నేనెందుకు చెప్తాను? ఈ సుమం అనే నిక్ నేమ్ లోనే రోజా అనే నా ఒరిజినల్ నేమ్ ఉంది. అది అతను కనుక్కుంటాడేమో చూద్దాం. మీకు చిన్న టెస్ట్ రాజా. టెస్ట్ ఏమిటో చెప్పండి, వెంటనే కనిపెట్టేస్తాను. గెస్ మై నేమ్. నా పేరు కనిపెట్టండి చూద్దాం. కానీ మీకు 2 ఛాన్స్లే ఇస్తాను. అందులో మీరు కరెక్ట్ గా కనిపెట్టాలి. ఆ శుభమా? ఏ సరే కాంచన, ఆ జయమాల్ సిస్టర్. రే, పాతకాలం నాటి పేర్లు చెప్పకరా. కమాన్, అమెరికాలో ఉన్న అమ్మాయి, కాస్త స్టైల్ గా చెప్పరా. సింధు ఓకే అంటుంది. సింధు? నో, ఇంకా ఒక ఛాన్సే ఉంది. మీ ఐక్యూ ఎలా ఉందో చూద్దాం. నటిస్ పట్టేశాన్రా. ఏంటి? ఏదైనా పూ పేరు చెప్పరా. వెప్పు. ఓకే, మల్లె. మల్లె. జాస్మిన్. ఓకే. నీ పేరు రోజా అని ఎలా కనిపెట్టాడు? నేను లేనప్పుడు నీ పేరు చెప్పావా? ఇట్స్ అమేజింగ్. కరెక్ట్ గా కనిపెట్టారు. భయ్యా, గ్యాప్ లో దమ్ముకొట్టొస్తాను, నువ్వు దులుకో. నా పేరు కరెక్ట్ గా ఎలా కనిపెట్టారు? నాకు నచ్చిన పూ పేరు చెప్పాను. మీకు రోజా అంటే అంత ఇష్టమా? ఎస్. నీకు ఇంకా ఏమేమి ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? ఏమిటిది చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు అడుగుతున్నాడు? ఏ ఊరిక డిస్టర్బ్ చేయకో. నీకేదైనా పని ఉంటే వాళ్ళు చూసుకో. ఓహో, ఆ రేంజ్ లో వెళ్తుందా? సీ యు దెన్. బాయ్ బాయ్. ఐ లవ్ రీడింగ్. అందులోనూ లియో టాల్స్టాయ్ బుక్స్ అంటే నాకు మహా ఇష్టం. వారి రచనల్లో నేను మునిగిపోతాను. అదొక అనుభూతి. మీరు అభిమానించే ఆ రచనల్లో నేను మునిగి తేలుతున్నాను. నీకు ఎటువంటి మ్యూజిక్ అంటే ఇష్టమో నేను తెలుసుకోవచ్చా? జాకిర్ హుసేన్ తబలా అంటే నాకు ప్రాణం. ఇష్టమైనవన్నీ నేను ఆరాధిస్తున్నాను. అవును, మిమ్మల్ని కూడా.
ఈ మ్యాథ్స్ గడ్ కూడా తట్టుకోలేకపోయాను. పక్కనే కూర్చొని అమ్మాయిని టార్చర్ చేశాడు. అది చాలక మళ్ళీ ఇంకో ఆంటీ సైడ్ కొట్టాడు. ఇలా చూడు. देखो इसको 5,000 रुपए का बिल आया. तूने एक दिन में 500 रुपए की चैटिंग की. मजाक है क्या? मैं पिताजी से कैसे मांगू? 100-200 की बात अलग थी. రే సారీ రా ప్రకాష్, అటువంటి ఓ అమ్మాయితో మాట్లాడాలంటే అదృష్టవంతులై ఉండాలిరా. తను మాత్రం లైఫ్ లో దొరికితే 5,000 5 లక్షలు పెద్ద లెక్కేమీ కాదురా. ए खर्चे वाली बात नहीं है, जरा सोच के देख. वो रहती है अमेरिका में, तू रहता है इंडिया में. बता कैसे प्रैक्टिकली वर्कआउट होगा? हाईली इम्पॉसिबल यार. అవునరా, ఇట్స్ నాట్ పాసిబుల్. రాజా సార్, ఇట్స్ ఓకే, కూర్చో. నీ మనసు ఏదో ఆలోచనలతో డిస్టర్బ్ అయినట్టుంది. సార్ నా ఫ్రెండ్ చాలా పేదవాడు. అమెరికాలో ఉన్న అమ్మాయి మీద ఆశపడ్డాడు. జీవితంలో జరిగే పనా సార్? ఇది నీ ఫ్రెండ్కా నీకా? నిరుపేదమైన నీకు ఈ రామచంద్ర యూనివర్సిటీలో సీటు దొరుకుతుందనుకున్నావా? నువ్వు సిన్సియర్గా చదివినందువల్లే ఇంత పెద్ద యూనివర్సిటీలో సీటు దొరికింది. నీ ప్రేమ కూడా సిన్సియరే అయితే అమెరికా ఏమిటి, ఈ ప్రపంచంలో ఏ మూలున్నా సరే ఆ అమ్మాయి మనసులో చోటు సంపాదించవచ్చు. అమ్మాయి అందంగా ఉంటుందా? తెలీదు సార్. తను ఇంటర్నెట్ చాటింగ్లో మీట్ అయ్యాను. నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయిని చూడాలని నీకు ఆశగా లేదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇందులో హెసిటేట్ అవ్వాల్సిందేముంది? నువ్వు ఫోటో అడిగితే తను ఈమెయిల్లో పంపుతుంది. హాయ్ రోజా, మీ పేరు తెలుసుకున్నాను. మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నాను. నేను ఏ దారిలో నడుస్తున్నా మీరు ఎలా ఉంటారా అన్న ఆలోచనే. ఆకాశంలోనూ మబ్బుల్లోనూ మీ రూపాన్ని నా ఊహలతో చిత్రించాలని ప్రయత్నించాను. నేనెంత ప్రయత్నించినా నా కోరిక సంపూర్ణంగానే ఉంది. కనుక ఈ ఈమెయిల్ అందిన వెంటనే మీ ఫోటోను పంపి నాకు కనువిందు చేస్తారని నమ్ముతున్నాను. ఆశతో, రాజా. అవును, నీ ఫోటో అతనికి పంపుతున్నావా? ఐ డోంట్ నోనా. అతనెవరో తెలీదు. 1 మంత్ నుంచే పరిచయం, అది కూడా నెట్ మూలంగా. అతన్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు. అతను ఎవరో ఏమిటో ఎటువంటి వాడో తెలుసుకోకుండా నీ ఫోటో పంపించడం అంత మంచిది కాదురా. Factor is responsible for efficiency in all spheres of life. తన ఫోటో పంపిందా? లేదురా, పొద్దున చెక్ చేసాను, రాలేదు. ఏదో నెట్ లో మీట్ చేస్తే అంత మాట్లాడావు కదా అని ఏ అమ్మాయిరా నమ్మి ఫోటో పంపేది? తను నీకు ఫోటో పంపదురా. నా జీవితంలో మొదటిసారి ప్రవేశించిన సుందరివి నువ్వే. నా ఊహా సుందరిని చూపించి నాకు కనువిందు కలిగించిన ఓ కంప్యూటరా, నీకు నా కృతజ్ఞతలు.
ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటర్. ఏంట్రా ఇది? ఊహా సుందరి, నాకు కనువిందు కలిగించిన కంప్యూటరా, నీకు నా కృతజ్ఞతలు. ఓహో, కథ ఎలా వెళ్తుందా? భయ్యా, లవ్ చేయడం పెద్ద గొప్పేం కాదురా, అందులో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. నీ పాటికి ఆడాలని సుందరి ఊహా సుందరి అన్నావనుకో, వేరే లెవెల్లో ఫోజులు ఇస్తారు, తర్వాత చస్తే మనం పట్టుకోలేం. ఈ అమ్మాయిలు వెనక మనం ఇష్టపడి వెళ్ళామా, వాళ్ళు తప్పు పోతుంటారు. పట్టించుకోకుండా ఉన్నావనుకో, వాళ్లే వెనకపడతారు. ఇప్పుడే నువ్వు తన మీద లవ్ లో పట్టట్టు చూపించావో, పిచ్చ ప్రాబ్లం వస్తుంది. సింపుల్ గా యు ఆర్ బ్యూటిఫుల్ అని కొట్టే. ये भीड़ू उधर देख, सुपर फिगर क्या मस्त है। अगर बाहर में ले लूं तो कैसा रहेगा भीड़ू? इधर ही आ रही है। बचाओ बालकिशन बचाओ मुझे। तेरी तो అది కాదురా, ఆ ప్రొఫెసర్ ఎంత చికాకు పెడుతున్నాడు తెలుసా? మనసులో పెద్ద టైటానిక్ హీరో ఉన్న ఫీలింగ్. టైటానిక్ ఓడ మునిగినట్టు వాడిని ముంచేస్తాను చూడు. ఏమైందిరా? లేదురా, క్లాస్ లో ఆయన తెగ రగడ చేస్తున్నాడు. ఇక మీద ఆయన పాఠాలు అవి చెప్పలేడు. ఇష్టం వచ్చినట్టు మీరు ఎగ్గొట్టొచ్చు. ఎలారా? ఎలాగా? ఆ ప్రొఫెసర్ ఉన్నాడే ఒక లూజు పార్టీ. అమ్మాయిలు మాట్లాడితే చాలు ఏం కావాలన్నా చేస్తాడు. కంప్యూటర్ లో డయానా అని ఒక అమ్మాయి ఉందని అబద్ధం చెప్పాను. ఆ డయానా నేనేరా. దుర్మార్గుడా. పక్కనే కూర్చొని చాట్ చేసి వాడిని ముంచి పారేస్తాను. ప్రొఫెసర్ ఆ ప్యార్ కి రంగి ఏ సపనా హే ముక్కడా. ఎక్కడరా సొట్టనూరు మ్యాథిస్ కాడు? పేరు చూడు, మ్యాథిస్ అంటే అక్కడ బత్తిస్ లాగా. ఎట్టంటే వాళ్ళని కాలుతున్న కోపత్తుల మీద పడుకోబెట్టాలి. ఎవరి నువ్వు జగన్మోహన్ సినిమాలో కురీదేలాగా వన్ స్టెప్ బ్యాక్ ప్లీజ్. వాడి కోసం నేను వెయిట్ చేయటువంటి. ఇప్పుడే కంప్యూటర్ మీద టచ్ చేస్తాను, డయానాని పట్టుకుంటాను. ఓ మై డియర్ డయానా, నా ప్రేమ మైనా, నీకున్నాడా నాయనా? సారీ, తప్పుగా అనుకోక స్ట్రీట్ హార్ట్. లవ్వర్స్ కి డిస్టర్బెన్స్ ఎవరో నీకు తెలుసా? ఈ ఫాదర్ డాగ్సే. నో నైనా, మమ్మీ ఫ్రమ్ చైనా. హర్ నేమ్ ఇస్ యంగ్ మమ్చంగ్. నా డార్లింగ్ నుంచి ఆన్సర్ వచ్చేసింది. అయ్యో, ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి ఆ సొట్టనూరు గారు రాలేదే. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? నా గురించి చెప్పాలి అంటే అస్సలు కంప్యూటర్లే సరిపోవు. ఇండియాలో ఉన్న వ్యాపారస్తులందరినీ నేనే తయారు చేసి పంపించాను. అంతెందుకు, ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీ నన్నే నమ్ముకుంది డియర్. ఆ ఫౌండర్ గద్దముక్కున్నాడే, నన్ను నమ్ముకునే ఈ యూనివర్సిటీ రన్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 మంది MBA స్టూడెంట్స్ ని నేనే తయారు చేసి పంపిస్తుంటాను. అసలు ఈ ప్రొఫెసర్ డానియల్ లేదంటే ఇండియాలో బిజినెస్ కొట్టుబడిపోతుంది. మీ వంటి మేధావుల కోసం ఎదురు చూస్తున్నాను. మీ వంటి వ్యాపారవేత్తనే నేను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాను. ఐ లవ్ యూ. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎక్కడ్రా మ్యాథిస్ గాడు? నేను డయానాని పట్టుకోలేనా? ఆ అమ్మాయిని పడగొట్టడం నా వల్ల కాదా? ఇప్పుడు అది నా కాళ్ళ కింద సరెండర్. ఇచ్చిన లైఫ్ గాలిలో జంకానా, ఇక దీన్ని వదిలిపెట్టకూడదు. మై డియర్ డయానా, టుమారో ఎన్ని గంటలకి మనం మౌస్ చేసుకునేది, సారీ లవ్స్ చేసుకునేది? రేపు ఈ టైటానిక్ తలకాయ గారి క్లాస్ ఎన్నింటికి? 11 గంటలకి. 11 గంటలకా? రేపు 11 గంటలకు ఏమేం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలో మీరు ఫిక్స్ చేసుకోండి. ఓకే. వాడు క్లాస్కి రాకుండా నేను చూసుకుంటాను. జస్ట్ ఎంజాయ్. ఎంజాయ్. 11ంటికి. ఓ 11 o'clock నాకు స్పెషల్ క్లాస్ ఉంది కదమ్మా. కాలేజీ పాఠం ముఖ్యమా లేక ప్రేమ పాఠం ముఖ్యమా? నాకు ప్రేమ పాఠాలే ముఖ్యం, కాలేజీ పాఠాలు కన్ఫ్యూజ్. మై డియర్ డయానా, షార్ప్ 11 o'clock ఐ హియర్. బై డార్. సక్సెస్.
ఏంటి రాజా, తను ఈమెయిల్ పంపించింది కదా, మరి ఇంకేంటి? లేదురా, తను నా ఫోటో అడిగింది. ఫోటో అడగడం మంచి విషయం కదా, దానికి ట్రాజడీ? అది కాదురా, తనకు పంపేంత మంచి ఫోటో లేదు. రే, కలర్ ప్లస్ జెనిసిస్ అని డిఫరెంట్ టైప్ షోరూమ్ అన్ని తెరిచున్నాయి. కలర్ గా డ్రెస్ వేసుకుని అదరగొడదాం. నా దగ్గర డబ్బులు లేవురా. ఖర్చు గురించి నువ్వే దిగులు పడకు. వాళ్లే ఖర్చు పెట్టి ట్రయల్ రూమ్ ఒకటి పెట్టారు, మనకు ఒక్క పైసా ఖర్చు లేదు. Excuse me? One second, ma'am. I'm sorry, sir. It's okay. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? I'm from London. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? I'm from America. రోజు అమెరికాలో ఉంటున్నానని చెప్పినప్పుడు తను ఇండియాలో ఉంటే ఎంత బాగుండేదనుకున్నాను. కానీ రోజు చాట్ చేసి అదే నెట్ కేఫ్లో తను చూసినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. నా ముందు నుంచింది ఆ రోజే అయినా అని ఆశ్చర్యం వేసింది. కానీ అంతకన్నా పెద్ద ఆశ్చర్యం మరుసటి రోజు నాకు ఎదురైంది. ఆ రోజు ఎప్పట్లాగే బాండ్రా రైల్వే స్టేషన్లో నడిచొస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదు? అరే పోవయ్యా, అయినా నిన్నం తప్పలేదులే. మనం పుట్టిన దేశం అటువంటిది. మన దేశంలో ఒక అమ్మాయిని చూస్తే తప్పు, మాట్లాడితే తప్పు, స్నేహం చేస్తే తప్పు. ఒకవేళ తెలుసో తెలియకో లవ్వో గివ్వో చేసామనుకో, ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టు పిచ్చి కుక్కలు వచ్చినట్టు అరుస్తారు. చెప్పయ్యా, ప్రేమించడం తప్పైతే మరి ఎందుకు ఆడాళ్ళని మగాళ్ళని పుట్టించడం? మన వాళ్ళు భయంకరమైన ఫ్యాట్స్ అమ్మా. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? బీటీవీలో ఎంటీవీలో స్పైసీ గర్ల్స్, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ని సొల్లు గార్చుకుంటూ చూస్తూ ఉంటారు. అదే పక్క స్ట్రీట్ పిల్లాడు వచ్చి మన అమ్మాయితో కాస్త మాట్లాడితే చాలు పంపులు అంటుకుపోయినట్టు తెగేడుస్తారు. ఫుల్ హిపోక్రసీ అమ్మా. అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడుండాల్సింది. వెనకటికి ఒక కథ ఉంది. ఒకడు దేవుణ్ణి చూద్దామని తిండి మానేసి తపస్సు చేస్తున్నాడు. గడ్డం పెరిగిపోయి పుట్ట ఇంతవరకు వచ్చింది. సరే దేవుడు కూడా పోన్లే పాపం వీడిని చూద్దామని ప్రత్యక్షం అయ్యాడు. వీడేమో పడుకున్నాడు. అట్టా ఉంది కథ. ఓ రాజా, నువ్వు తనతో మాట్లాడాల్సింది. నా ఫ్రెండ్స్ ఇలాగే అన్నారు. ఏదో విధంగా తనతో మాట్లాడాలని నేను రైల్వే స్టేషన్కి బయలుదేరాను.
अरे खून में बहुत उबाल आ रहा है क्या? अबे ओए बेवकूफ, क्यों घर में बोल के आया क्या? घर में माँ बहन नहीं है क्या तेरी? अब तक मारा गया होता साले। अबे लड़कियों को स्टाइल दिखाने के लिए चलती गाड़ी में उतरता है तू? हाँ, इधर देख, इधर ऊपर। माँ बाप के भी ख्वाब होते हैं। ये बम्बई है बम्बई, चल फुट। अरे ये नहीं तो दूसरी ट्रेन, इतने भी जल्दी क्या थे? कुछ हो जाता बेटे? ఇంత ట్రైన్ లేదా మస్తుగా ఆండ పిల్లకాయలు వస్తారు, ఏదో ఒక ఆండ పిల్లకాయని ఫాలో అవుతాడు, అద్దనే పని చదువుకా. టైం ఓవర్. రేయ్, ఊరు తిరిగి వస్తున్నావా? సెమిస్టర్ ఎగ్జామ్ మిస్ చేసి ఎక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను ఎగ్జామ్స్ ఉన్నాయని. ఎగ్జామ్స్ కన్నా నీకేంట్రా అంత ముఖ్యమైన పని? నాకు తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. తన కోసం ఎదురు చూసి అనవసరంగా ఎగ్జామ్ పోగొట్టుకున్నావు. ఇదే విషయం రా. రేయ్, ఒక్కొక్కళ్ళు ప్రేమ ప్రేమ అని అల్లాడి నామరూపాలు లేకుండా పోయారు. అదే ప్రేమ కోసం నువ్వు అల్లాడి అనవసరంగా చదువు చెడగొట్టుకోకు. కొంచెం ఆలోచించి చూడు. మీ అమ్మా నాన్న నువ్వు చదివి గొప్పవాడు అవ్వాలని ఎన్నో కలలు కని ఉంటారు. అనవసరంగా వాళ్ళ కలలు చెదరగొట్టకు. బాయ్. ఇంటికి ఠికానా లేనివాడు నీకెందుకు నా చదువు? ఇంకో పాలి చదువు గిదువు అని నోటంట విన్నానో కొలువులో కాడటి కాల్చేత జాగ్రత్త. కోట్ల కోపెక్కిన ప్రెసిడెంట్ గారే ఆయన కొడుకుని పక్కూర్లో చదివిస్తున్నారు. నీకు బొంబాయి కావాల్సి వచ్చిందేటి? రేయ్, తాగట మించి కోరుకోకూడదు. తాగడానికి నీళ్ళు లేవు గానీ పుక్కిలించడానికి పన్నీరు కావాలన్నాడు వెనకడికి. తమరి చదువు అయిపోయాక పక్కూరు పాండురంగయ్య గారి ధాన్యం మిల్లులో ఉద్యోగం మాట్లాడుంచాను. నెలకి 250 రూపాయలు జీతం. నిన్ను కన్నది కుటుంబాన్ని కాపాడతావని. అంటే కన్నది మీ సంతోషం కోసం, పెంచింది మిమ్మల్ని కాపాడడం కోసం. కని పెంచింది మీ స్వార్థానికైనా. నాకంటూ ఏ లక్ష్యం, ఆశ, చదువు ఏవి ఉండకూడదా? ఇంటికి దిగాడా లేనోడికి ఎందుకురా చదువు గిదువు? నేను పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు కాదు. నేను పేదవాడిని అయినా ఈ జిల్లాలో ఎవరికీ రాని అంత పెద్ద కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నాకు పంపించారంటే అందుకు నువ్వు గర్వపడాలి. ఏంటే నేను గర్వపడాలా? నిన్ను కని చదివించినందుకు అవస్థ పడుతున్నాను చాలదు. నిన్ను చిన్నప్పుడే కమ్మర కొలువులో పెట్టుంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి కావురా. ఇదిగో ఈ చూడు, ఇప్పుడే పనిలో పడేశాను. నిన్ను బడికి పంపించాను చూడు, అదిరా నేను చేసిన పెద్ద తప్పు. ఏదో పుడుతూనే పెద్ద కోట్లు సంపాదించిన మాట్లాడుతున్నావే, అడుక్కు తినే ఎదవా. ఇంకో పాలి చదువు గిదు అని నీ నోటని తిన్నాను, తొలివిలో కాడటి కాల్చేస్తాను జాగ్రత్త. నువ్వు ఈ తాగుడు ఖర్చంతా దాచినట్టయితే వాడు చదువుకు ఉపయోగపడేది. నువ్వు నోరు మూసుకొని పల్లకుండవే, లేకపోతే కొయ్యి తీసి పాటేస్తాను. ఆ పని ఎప్పుడో చేస్తుంటే నేను ప్రశాంతంగా పోయేదాన్ని. ఏనన్నా, నేనేమన్నా నిన్ను మంచి గుడ్డలు అడిగానా? సరదాలకి డబ్బులు ఏమన్నా అడిగానా? బాగా చదివించమని అడిగాను. అడుగుతావురా, వదిలిపెడితే కొంచెం కోరికలు అన్ని అడుగుతావు. మీ అందరికి ఒక పూట తిండి పెట్టడానికే నేను రాత్రి పగలు కష్టపడతాను. ఒక్క పూట పోషించే శక్తి నీకు లేదని తెలుసుగా. నిన్నెవరు పిల్లలు కనమన్నారు? సరిగ్గా తిండి పెట్టలేవు కానీ సంవత్సరానికి ఒకళ్ళు మాత్రం పుట్టిస్తాం. అది నువ్వు కుక్కవు కదా, పొగరెక్కి మొరుగుతావు. రేయ్ తాగుపోతు మడి చేతిలో ఎన్నాళ్ళిట్ట తన్నులు తింటాం. ఎక్కడికైనా కంటికి దూరంగా పోయి బతుకురా అయ్యా. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేను ఇక మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తానమ్మా.
ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏం చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సార్. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చిందనుకునేవాడిని. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసం అయితే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీదున్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను. కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది. నా కాలేజీకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కన్నా తండ్రి చూడ్డానికి వెళ్ళాలన్న ఇంట్రెస్టే ఎక్కువగా ఉండేది. ప్రేమలో పడి నా లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది. చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను. చేసిన తప్పుకు వారిని క్షమాపణ అడగాలని వెళ్ళాను. ఏమిటి నువ్వనేది? ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా? ఫులిష్నెస్. ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు, కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయింది. ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ. సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నావు. ప్రేమనంత తేలిగ్గా మర్చిపోలేము. అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు. నో సార్, నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు తను ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది. కమాన్, గో అహెడ్. గిల్ పాపు మేరా గిల్ పాపు, చెట్టు మీద మేరా గిల్ పాపు, గిల్మా గిల్పి సలమాలిక మేరీ సలపి గిలపా నా రోజాను ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. రే, నేను నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపుతున్నావు. ఊరంతా రోజా చెట్టుకు నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపగలవా? దాని పేరు లవ్ కాదురా, లొల్లు. Top 10 colleges 1998. NCE, National Council for Education, is extremely happy to welcome you all for this function. Our organization has been engaged in encouraging education and educational institutes for the last so many years by selecting top 10 colleges of India every year and rewarding them. We proudly and heartily welcome our Minister for Education, Shri Yashpal Sharma ji, for having graciously agreed to preside over this August function. Now, the Honorable Minister will give away the prizes. Number 10 position this year has been bagged by Symbiosis College of Management, Mumbai. The principal of their college is now accepting the award from the Honorable Minister. Give him a big hand, ladies and gentlemen. The college placed 9th this year is Indian Institute of Medical Sciences, Bangalore. Colleges up to position number 8 have already received their awards. Now the college selected the second best in India is LB Gupta College of Business Administration, Mumbai. The college selected as number 1 is Ramachandra Institute of Management Studies, Mumbai.
तुझे पसंद है? Yes, very pretty. Coming forward to take the second prize is the illustrious son of Mr. L.B. Gupta, Mr. Rajesh Gupta. Mr. Rajesh Gupta is a promising young businessman who has got advanced management degree from the United States. He is now ably managing the whole Gupta group of industries and is fast becoming a leading figure in the Indian business scene. Do well in the future. Thank you. And now, to accept the first prize on behalf of Ramachandra Institute of Management Studies, Mumbai, is Roja, the daughter of Sri Ramachandra. We request Miss Roja to kindly come onto the stage and accept the prize. कैसी हो बेटी? I'm fine. What a beautiful girl. मेरी बहू होने की काबिलियत इस लड़की में है। रामचंद्र की सारी जायदाद की इकलौती वारिस है। ये संबंध हम कर लें तो दूसरे नंबर का कॉलेज मेरा है, पहले नंबर का कॉलेज मेरे बेटे का हो जाएगा। And now, may we request the founder of L.B. Gupta College of Business Administration, Mr. L.B. Gupta, to please come onto the stage. And now may we call upon the stage the founder of Ramachandra Institute of Management Studies, Mr. Ramachandra. We are really fortunate to have these two stalwarts here with us. These two great sons of India have been responsible to take education to every nook and corner of our country. NCE is proud to honor them today for their achievement. We are confident that the future of the next generation is placed in a safe pair of hands. పదకొండు కొట్టేసింది, ఇంకా డైనా రాలేదు. Damn it, dirty girl. What a shame. Oh, dear Diana, వచ్చావా? ఆ మ్యాథ్రిస్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. నో, మ్యాథ్రిస్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఎవరికైనా నేను చేస్తాను. వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఎవరికైనా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు. డార్లింగ్ సార్, రారా మ్యాథిస్. రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజ్ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశారు. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరీమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ ముఖం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్ళేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఏంటి సార్ పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే, అక్కడి నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ లేడు, మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. రివర్స్ అయింది. మీకేం కావాలో చెప్పండి. సార్, పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి. నా కార్ రిపేర్ ఉప్పికించుకోండి. ఓకే, ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? కొట్టనా సార్? కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా? నేను నీకు బావని, నువ్వు నాకు బామ్మర్ది. ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే, ఊదన్నా. ఆహా, ఊదన్నా. బ్యాక్ లో ఊదన్నా. ఓకే. నీ పక్కన కాకపోయినా నీ పాదరక్షణ పక్కనైనా
Let him go to hell, yaar. Hi. ఎంతసేపు వెయిట్ చేయను? బ్లాక్ డ్రెస్, ఫ్రెంచ్ ఫ్లాట్ మీకు చాలా అందంగా ఉంది. రియలీ మీకు ఇష్టమని వేసుకొచ్చాను. చాట్ చేసినప్పుడు చెప్పారుగా. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్స్ చెప్తున్నావు? కాదురా, ఏమిటంటే నేను చాట్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రెంచ్ ఫ్లాట్ బ్లాక్ డ్రెస్ ఇష్టం అని చెప్పాను. నా కోసం ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంది. ఏ కహాని చెప్పకు. ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పు, రేపు చేస్తుందా లేదా చూద్దాం. చెప్పండి, నీకేది ఇష్టమో అది చేస్తాను. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది. ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది. ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. తను ఇప్పుడు తనలో పువ్వు పెట్టుకుని వచ్చింది అనుకో, నేను లవ్ చేస్తుంది అర్థం. అయ్యా తను వస్తుందిరా. మీరు చెప్పినట్టే ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుని రోజాపు పెట్టుకొచ్చాను. అర్థం చేసుకో, తను నేను లవ్ చేయట్లేదని. తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు వాళ్ళని పెంచుకోకు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు, ఒక అమ్మాయి తన్నే లవ్ చేస్తుందని ఆశలు పెంచుకొని సీరియస్ గా లవ్ చేసేవాడు. ఒకరోజు చూస్తే తను ఇంకొన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాతే ఉంది వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ విధంగా నీ మనసులో అనవసరంగా ఊహించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తను మర్చిపోయి చదివి పాస్ అయ్యే దారి చూడు. దీనికెందుకు దిగులు పడతావు? బీ ఏ ప్రాక్టికల్ బాయ్. ముందు నువ్వు ఆ అమ్మాయికో లెటర్ రాయి. అదే ఇప్పుడే. సార్, లవ్ లెటర్ రాయడం? డోంట్ వరీ, నేనున్నానుగా. ఎక్కడి మ్యాచెస్ కాడు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డయానా పేరు చెప్పి కారు కొట్టేస్తావు. ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాను. పెద్ద కారు నర్మీర్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే, ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్, నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. परदेसी परदेसी जाना नहीं. ఓ మై డార్లింగ్, నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్. నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ ఏ హోటల్స్ లో వాడికి ఏ ఏ ఐటమ్స్ ఇష్టమో చెప్తావా? బాము ఇలా రారా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది?
తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే మా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్ ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా. ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. ఆ తందూరి. ఆడికి ఆల్రెడీ సియోలో కార్ ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కార్ అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారిన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? కోనియాక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మిన్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల ప్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ప్లాట్ ఆ మార్టిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మన మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారెన్ పెంచి నేనంత తెక్కలో అనుకున్నావురా? అది అడిగి ఇది అడిగి నా ఆస్తి మొత్తం అమ్ముతావురా. ఇదిగోరా కోబ్రా చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ బొట్టు, ఇదిగోరా తాజ్ తందూరి. అరే కుత్తే, నీకు బెంచ్ కార్ కావాలా? నువ్వు కారులో ఎక్కువరా, కారే టీవీ ఎక్కువ. నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్, ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్ వే. అయ్యో ప్రామిస్ చేశాను, ఎలాగైనా సరే ఖచ్చితంగా ఓ లవ్ లెటర్ రాసి తీరాలి. డాడీ నువ్వే మాట్లాడుతూ ప్లీజ్. మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకున్నప్పుడు ఎవరిని కలుసుకున్నారు? ప్లీజ్ ఏం ప్లీజ్ డాడీ డోంట్ ఇది? డిస్టర్బ్ మీ. చందమామ లాంటి నీ మోమ, అయ్యో అంతా ఓల్డ్ స్టైల్ గా ఉంది. డాడీ వాట్ డాడీ? నన్ను ఒంటరిగా వదిలేమా, తెల్లారేలోగా నేను ఒక లవ్ లెటర్ డెలివరీ చేయాలి. డాడీ ఇది మీకేమైనా బాగుందా? ఇందులో తప్పేముందమ్మా? మమ్మీకి ద్రోహం చేస్తారా డాడీ? అయ్యో అలాంటిదే లేదమ్మా. నా స్టూడెంట్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అతని కోసం ఒక చిన్న లవ్ లెటర్. ఇది అంతకన్నా గౌరవం. మీరే స్టూడెంట్స్ ఇష్ట అనుకుంటారా? లేదమ్మా, చాలా మంచి కుర్రాడు, వెరీ డెడికేటెడ్, కాలేజీలో చదువులో నెంబర్ 1. అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. నిజం చెప్తున్నాను, ఈ కుర్రాన్ని చేసుకోవడానికి ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి. ఓకే డాడ్, ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తుందా? తెలీదే, కుర్రాడు మరీ దిగాలు పడిపోయాడు. అందుకని రేపొద్దున అమ్మాయిని మీట్ అయ్యేప్పుడు మనసులో ఉన్నదంతా ఒక లవ్ లెటర్ లో రాసి ఆ అమ్మాయి చేతికి ఇమ్మన్నాను. ఎలా ఉంది మన ఐడియా? బాంబులా పేలుతుంది. ఏంటమ్మా బాంబు గిమ్మని భయపెడుతున్నావు? కావాలంటే చూడు, మన లెటర్ చూసి ఆ అమ్మాయికి లైఫ్ లో లవ్ చేయాలని ఉద్దేశం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. అలా రాశాను. ప్రతిరోజు నేను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. అది మనం రాశాం. నాట్ బ్యాడ్ డాడీ. నేను ఒకటి చెప్తాను. చెప్పు. నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. వెరీ గుడ్. దీనికైనా అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పి తీరాలి. నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. ప్రపంచంలోని అన్ని అద్దాల కన్నా నిన్ను అందంగా ప్రతిబింబించేలా చేసేవాణ్ణి నేనే. నిన్ను కళ్ళతో కలుసుకున్న నేడు ఉత్తరంతో కలవాలని వస్తున్నాను. నైస్ లెటర్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ రాజా. హాయ్, నా మనసుని ఇందులో ఉంచాను. రేపొద్దున ఇదే స్టేషన్లో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. March. He's a Piscean. నా స్టార్ కి Piscean బాగా మ్యాచ్ అవుతుంది.
ఎప్పుడు ఇదే చోట నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. రే రాజా, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావురా? నేను ఇక్కడ ఎంబీఏ చదువుతున్నాను. అలాగా? రే అడ్రస్ ఎవరా? 1 సెకండ్. ఇక్కడ బ్యాండ్రలో ఉంటున్నావా? రూమ్ కారా? ఓకేరా. అనుదినం నా రైలు పయనాన్ని అనుభూతిగా మలచేవాడా, నువ్వు నాకు తోడైతే ఈ రైలు పయనమే కాదు, నా జీవన పయనం కూడా మధురానుభూతిగా మారుతుంది. నువ్వు ఈ పుస్తకం తెరిస్తే పొంగిన నా మనసుని నీలో నింపుకుంటావని నా ఆశ. నీ సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూసే నీ ప్రేమ రోజా. నేను ఉత్తరం ఇచ్చిన సమాధానం రాలేదు. చదవలేదేమో. తప్పకుండా చదువుంటుంది. ఒకవేళ నేను తనకు నచ్చలేదనుకుంటాను. ఇప్పుడైనా అర్థం చేసుకో, తను నేను లవ్ చేయట్లేదని. తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు ఊహల్ని పెంచుకోకు. నన్ను చూసేలా మొహం తిప్పుకుంటాడేంటి? ఒకవేళ నా ఉత్తరం చదవలేదా? అయ్యుండదు, తప్పకుండా చదివే ఉంటాడు. తనకి నేను నచ్చలేదనుకుంటాను. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం లవ్ లెటర్ ఇచ్చి ఇవ్వగానే సమాధానం ఎదురు చూడటం చాలా తప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes? మిస్టర్ గుప్తా ఫోన్ చేశారు. హియర్స్ టు యూ కాల్ బ్యాక్. 1 minute. హలో 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 మిస్టర్ గుప్తా. హలో 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 కాంట్ హియర్ యూ. హలో నేనే. ఏంటి ఫోన్ లేదు? ఐ కాంట్ హియర్. హలో మిస్టర్ గుప్తా. సరే, ఐఎమ్ నాట్ ఏబుల్. కొంచెం ఫోన్ పెడతారా? ఎవరో ఇద్దరు ముసల్స్ అన్నస్లే క్రాస్ టాక్ లో డిస్టర్బ్ చేస్తున్నారు. మేడం ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ప్లీజ్ పుట్ ద ఫోన్ డౌన్. సరే వదిలేవే, గొడవ పెట్టుకోకు. అవును, లెటర్ పంపించు, ఏమైంది? లేదే, అతని దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. నేను అతనికి నచ్చలేదనుకుంటాను. పర్వాలేదు, వాడే లాభం. ఎక్కడ చూసినా ప్రేమ గొడవలే. ఏమిటి సార్ మీరు అనేది? క్రాస్ టాక్ లో 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఎవరో అబ్బాయికి లవ్ లెటర్ రాసినట్టుంది. అతను సమాధానం రాయలేదేమో, టెన్షన్ అవుతోంది. ఏయ్, ఎవరి అది? హలో, దిగులు పడకండి, త్వరలోనే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఏయ్ ఓల్డ్ ఫెలో, ఆ సంగతి మాకు తెలుసు. ఫోన్ పెట్టే. నీకు మాత్రమే కాదు, లోకమంతా ఇదే ప్రాబ్లం. వింజుడు. ఏంటి, అతను నీకోసమే వస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు, నీకు ఇష్టమైన విధంగానే డ్రెస్ వేసుకుంటున్నాడు, అన్నీ నీకోసమే చేస్తున్నాడు అన్నవే. దెన్ వాట్స్ రాంగ్? నేనే అపార్థం చేసుకున్నాను. ఫోన్లో ఇంకొకళ్ళ మాటలు వినడం తప్పు సార్. తప్పో రైటో నీకు అర్థం కావటానికే వినమన్నాను. 2 అమ్మాయిలు లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు, సరిగ్గా వినిపించలేదు. బట్ ఎనీవే, రాజాని నా మనసులో నుంచి చెరిపేయటం ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. రేపు ప్రేమికుల రోజు, ప్రేమను తెలియజేయటానికి సరైన రోజు. ఎగైన్ ఒక వ్యాలంటైన్ కార్డు మూలంగా నీ ప్రేమను తెలియజేయి. దిస్ టైమ్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
ఐ లవ్ యూ రోజా. ఐ లవ్ యూ రాజా. राजा what the hell are you doing? ఐఎమ్ సారీ. क्या हो रहा है इसको? ఎన్ని రోజులని ఇలా కలలు కంటావు? ప్రేమించడం గొప్ప కాదు, అది చెప్పడానికి గుండె ధైర్యం కావాలి. నువ్వు ధైర్యంగా చెప్పు. నీ ప్రేమ సక్సెస్ అయితే నేను ఇంకో పెద్ద ట్రీట్ ఇస్తాను. నేనుండగా నువ్వు దేనికి దిగులు పడకు. ఏంటి అలా చూస్తున్నావు? లేదు సార్, ఈ నిరుపేద కొన్ని సమయాల్లో ఆప్యాయత కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తల్లి స్థానంలో ఉండి ఆప్యాయతను అందించారు. అదేవిధంగా చదువు కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు విద్యను ప్రసాదించారు. ప్రేమించినప్పుడు ఒక ఆప్తమిత్రుల సలహాలు ఇచ్చారు. డబ్బు డబ్బుతోనే చేరుతుంది అంటారు. మీరు మాత్రం ఏమిటి సార్ ఈ పేదవాడిని చేరదీశారు? ఏ దిక్కు తోచక అయోమయ స్థితిలో అల్లాడిపోతున్న నన్ను ప్రేమతో సానుభూతితో ఆదరించి సహకరించే ఇంత మంచి మనసు మీకు మాత్రం ఎలా వచ్చింది సార్? ఒక పేదవాడి వేదన బాధ ఇంకో పేదవాడికే తెలుస్తుంది. ఈ ధనవంతుడి బాల్య జీవితం ఏ పేదవాడు అనుభవించిన అతి దారుణమైన దరిద్రంతో మొదలైంది. ఎందరో నిరుపేదలకు ఆశ్రయం ఇచ్చిన పుణ్యభూమి తారావి. నేను అక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ రోజు గ్రహణం. ఈ జ్ఞానం బట్టినోడే అడిగెళ్ళాడు. ఆ మురికి వాళ్ళు నేను రోజు ఇంటి మీద కూర్చుని జీవితంలో పైకి రావాలని ఆలోచిస్తుండేవాడిని. గాలోడా, పొద్దుటాల నుంచి సాయంకాలం దాకా ఆ ఇంటి మీద కూకొని ఏం చేస్తున్నావురా నువ్వు? నీ వయసులో ఉన్నాళ్ళంతా శుభ్రంగా బడికెళ్ళి చదువుకోట్లా? తెలివి తక్కువ ముద్ద దిగా కిందకే. రే, అసలు వంశంలో ఎవరు బడికెళ్ళారా? ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకుని చదువులు సతాయిత్తబెట్రా నోరు ముసుకుని తినక. బడికెళ్తాడంట. నేనే పిల్లకి పాలు దాటానికి చిల్లర లేక సచ్చి సొన్నం అవుతున్నాను. అటు చూడమ్మా, అందరూ వెళ్తున్నారమ్మా, నేను వెళ్తానమ్మా. రే, చెప్తే ఏమింట్రా? ఆడ పిల్లలు చదువుతున్నారంటే ఆడ బాబు సంపాదించుంటారు. మీ బాబాయ్ ఇచ్చెళ్ళాడ్రా? ఎందుకు ఈ మొడ్డి పట్టు? ఎక్కడ తెచ్చావు నీ మాటలు? నువ్వు సచ్చినా బాగుండేది. ఏంటి పిల్లాన్ని పట్టుకొని అట్ట కొడుతున్నావు? లేకపోతే మరేందక్క, వీళ్ళని పోషించడానికి నేను బడే కట్టాలి. ఎవరితో చెప్పుకోను. ఈయన తోటలు వచ్చడానికి బడికి పోతాడంట. బడికి చదివి ఎవరిని వదిలించడానికి? నా కాడ డబ్బేదక్క. చెప్తున్నానని తప్పుగా అనుకోమాక. మాట్లాడకుండా పస్తాన్ని అతికించావంటే వారానికి 50 100 వస్తాయి. దాని పాల ఖర్చుకు వచ్చినట్టు అవుద్ది, ఈడు బడికి పంపినట్టు అవుద్ది. కన్నబిడ్డను అడుక్కోవడానికి ఇతనందుకు బాధగా ఉందా? కడుపు నిండా వాళ్ళకు పూట తిండి బిడ్డ కూడా మనకు ఆడ శక్తి లేదు. మనకెందుకు అడ్డుకోలే అభిమానం? పిల్లని నాకు ఇచ్చి అడ్వాన్స్ తీసుకుని ఈయన బడికి పంపు. ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకుని చదువులు సతాయిత్తబెట్రా. మామా पैसा देना बाबा, बाबा कुछ भी देना बाबा, बच्चा भूखा है बाबा। बच्चा भूखा है बाबा, बच्चे को पैसा देना बाबा, పిల్లకే పట్టమట్లేదు. అమ్మా, బిడ్డ చాలా సేపటి నుంచి ఏడుతుంది. పాల్గొంటాను, డబ్బులు ఇయ్యమ్మా. ఆహా, ఏడవని అది ఏడితేనే డబ్బులు. ఏడిసినప్పుడల్లా పాలిచ్చి దాన్ని పాడితే మాక. ఆ తర్వాత నువ్వు అడుకొచ్చిన డబ్బా దాన్ని పాలు ఖర్చు చాలదు. ఎలా
బిడ్డను తీసుకుపోయి చంపేశారు కదమ్మా. చూడరా చూడు, నీ చదువు కోసం నీ చెల్లెలు చచ్చిపోయిందిరా. మా అమ్మ ఎప్పుడు గ్రహణం పట్టినోడా అని తిట్టేది. చివరికి ఆ గ్రహణం పట్టిన రోజునే నా చదువు కోసం నా ఒక్కగానొక్క చెల్లెల్ని పోగొట్టుకున్నాను. ఈ రోజుకి నేను అప్పుడప్పుడు నేను పడుకున్న చోటికి వస్తూ ఉంటాను. నేను విసిరివేయబడ్డ అదే రోడ్లో అదే బెంచిలో నువ్వు పడుకోవటం చూశాను. నేను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. అందుకే నీకు నా కాలేజీలో సీట్ ఇచ్చాను. పేదవాళ్ళందరికీ అందరి చదువుని అందుబాటులో ఉంచాలనే ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కట్టాను. పిల్లల్ని కన్నా నా తండ్రికి పోషించే శక్తి లేదు. పేదరికం, ఏ పేదరికం నేను అనుభవించానో ఆ పేదరికం నా పిల్లలు అనుభవించకూడదన్న ఉద్దేశం, ఆ ఆశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇవాళ నా కూతురు కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి. పుట్టినప్పటి నుంచి దాని మొహంలో నవ్వే చూశాను. అలాగే మెట్టినింట్లో కూడా చివరిదాకా నవ్వుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఇండియాలోని గొప్ప ధనవంతుల ఇంటి కోటను చేయాలని ఆశపడ్డాను. అది నెరవేరింది. ఇటువంటి తండ్రిని పొందినందుకు మీ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు సార్. మీరు ఆశించిన విధంగానే మీ అమ్మాయికి ఆ కోటీశ్వర్ల సంబంధం కుదిరింది. ఈ వివాహానికి నా వంతు కూడా ఉండాలి సార్. అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది సార్? మీ అమ్మాయి వివాహానికి చేదోడు వాదోడుగా ఉండి నీ అన్ని పనులు చేస్తాను. మీ సంతోషాన్ని నాకు పంచండి సార్. షూర్. స్టేషన్ వచ్చింది. నీ ప్రేమను చెప్పి గుడ్ న్యూస్ తరా. నేనే నీ పెళ్లి జరిపించి ముందు నీ సంతోషంలో భాగం పంచుకుంటాను. గో హెడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఎవరిని ఎత్తుతున్నావు? మీరెక్కడికి? हेलो रामचंद्र। हेलो तलवार। तुम्हारे जैसा बड़ा आदमी रेलवे स्टेशन में कितने साल हो गए? स्टिल यू आर वर्किंग इन रेलवे? हाँ भाई, हमें दूसरा कोई काम भी तो नहीं आता ना। शी इज माय डॉटर रोजा। ఏం లేదమ్మా, ఓ ఫ్రెండ్ ని డ్రాప్ చేద్దామని వచ్చాను. అలాగే నువ్వు వచ్చే టైం అయింది కదా అని పికప్ చేసుకెళ్దామని వచ్చాను. కभी कभी गराज है यार। ओके जरूर आऊंगा। रामा वेल्दाం। బాయ్ అంకుల్. ओके।
సార్ ట్రైన్ అన్నారు ట్రైనే సార్. సరే సార్ సరే మేడం సరే బయటి రోజా రామచంద్ర గారి కూతురని నాకు ఆ రోజే తెలిసింది. రాజా, నిజంగా నీకు వచ్చినటువంటి కష్టం ఇంకెవరికి రాకూడదు. రోజా, వాట్ డాడ్? ఇతను ఎవరో తెలుసా? యా బాగా తెలుసు. గుప్తా గారు సన్. ఇండియాలో ఉన్న గొప్ప ధనవంతులు ఒకరు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నేషనల్ లెవెల్ ప్లేయర్ అవుతాడు. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? ఎస్పెషల్లీ గర్ల్స్. అతనికి ఎంతమంది అయినా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అతనికి ఇష్టమైంది ఒకే ఒక అమ్మాయి. అది ఎవరో తెలుసా? నువ్వే. ఒకరోజు గుప్తా గారు నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి మీ అమ్మాయి రోజాని పెళ్లి చేసుకోవాలంటున్నాడు, మీ ఉద్దేశం ఏమిటని అడిగాడు. నా కూతుర్ని చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఉన్న చోట ఇవ్వటమే నా లక్ష్యం. ఒప్పుకున్నాను. డియర్ రాజా, మనం గాలిని ఎప్పుడూ శ్వాసిస్తూనే ఉంటాం, కానీ ఆ గాలి తనువుని తాకినప్పుడే పులకిస్తాం. అలాగే కలలు కనడం కూడా తెలియని నా మనసుకి మీ పరిచయంతోనే పులకింత తెలిసింది. మీ పుస్తకంలో నేను రాసిన ఉత్తరాన్ని మీరు చదివేరనుకుంటాను. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ కనుపాపల కదలికలు నా నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని. మీ సమాధానం నా జీవితానికి ఓ గొప్ప మలుపు. మా డాడీ నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నేను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ. మీ రోజు. సార్, ఇదేమిటి సార్? రోజాని గుప్తా గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నేను వారికి మాట ఇచ్చాను. ఎంత పెద్ద మనిషి గుప్తా. తను 2 రోజులు టైం అడిగింది. ఒకవేళ రోజా తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నేను వారి మొహాన్ని ఎలా చూడను? దిగులు పడకండి సార్, తప్పకుండా మీ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నువ్వన్నట్టు అదే జరిగితే నా పరువు నిలబడుతుంది. రోజా రామచంద్రరావు గారు అమ్మాయి అని తెలిసిన తర్వాత అలాంటి మనిషికి ద్రోహం చేయకూడదనిపించింది. దేవుళ్ళ ఆదుకున్న మహానుభావుడికి నేను చేయగలిగిందిలా ఒక్కటే, ఒక చిన్న త్యాగం. నా ప్రేమను మర్చిపోవాలనుకున్నాను. రోజాకి నేను ప్రేమించడం లేదని తెలిస్తే తప్పకుండా తన పెళ్లికి ఒప్పుకుంటుంది. అందుకే తను ప్రేమించడం లేదని ఈమెయిల్ పంపాను. హాయ్ రోజా, మీరిచ్చిన ఈమెయిల్ చదివాను. నేను మీతో చాట్ చేయడాన్ని, మన రైలు పరిచయాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించినట్టయితే నా పుస్తకంలో మీరు రాసిన ఉత్తరం చదివిన వెంటనే మీకు నచ్చేలా సమాధానం ఇచ్చుండేవాడిని. సో నేను మిమ్మల్ని ప్రేమించలేదని అర్థం. నేను ఇక్కడికి వచ్చింది చదువు కోసం, ప్రేమ కోసం కాదు. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ నౌ, నేను మిమ్మల్ని ప్రేమించలేదు, ప్రేమించను కూడా. మీకోసం నేను రైల్వే స్టేషన్ రాలేదు. ఇక నేను అపార్థం చేసుకోవడం మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, బాయ్.
రాజా ఇందా సార్ ముందు నోటేరు. నా కూతురు పెళ్లి ఒప్పుకుంది. నాకు మగ పిల్లలు లేరు. నువ్వే కొడుకులా దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. అయ్యే రాజా, మగ పెళ్లి వాళ్ళంతా వచ్చారు. మండపం ఇంకా రెడీ కాలేదు. ఒక్క నిమిషం రెడీ చేస్తాను. రవి, పెళ్లి కొడుకు నార్త్ ఇండియన్, పెళ్లి కూతురేమో సౌత్ ఇండియన్. పెళ్లి నార్త్ ఇండియన్ స్టైలా సౌత్ ఇండియన్ స్టైలా? తెలవాదు, షాదీ చూస్తే గానీ తెలవాదు. రాజా ఏమిటి రాజా ఇది? చేతిలో బరువు పెట్టుకుని ఆలోచిస్తున్నావా? దీన్ని నీ తీసుకొచ్చావు? లేదు సార్, మీరు ముంబైలో పుట్టి పెరుగుండొచ్చు, కానీ తెలుగువారు నార్త్ ఇండియన్ స్టైల్లో మీరు పెళ్లి ఎలా జరిపించినప్పటికీ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం కాళ్లకు పారాని పెట్టి నుదుట భాషికం కట్టి గౌరీ పూజ చేయించి అరుంధతిని చూపించి పెద్దలు ఆశీర్వదించాలి సార్. ఆ విధంగా చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందని శాస్త్రం సార్. నా కూతురు సుఖం గురించి నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. క్షణం విశ్రాంతి లేకుండా రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసి పెట్టావు. నా కొడుకులేని లోటు తెచ్చావు. నేను మన రాజేష్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? లేదు సార్, మీరు వెళ్ళండి. మీరు రూమ్కి వెళ్ళి షర్ట్ మార్చుకుని ఉదయాన్నే వస్తాను. క్రిస్మస్ అంటే గోవా తెక్కున్నాడు. హాయ్ హాయ్, నువ్వు గోవా రావడం మిస్ చేసావురా. అరే ఇన్విటేషన్ రా. సూపర్ ఇన్విటేషన్. వావ్ వావ్. మన రోజన ఏంట్రా ఇది? ఎవర్రా ఈ రాజేష్? చెప్పరా, నీ పేరుండాల్సిన చోట. రే ఆగరా, నేను ఒక్క వారం గోవా వెళ్ళి వచ్చేలోగా ఏదేదో జరిగింది. రోజా రోజాని ప్రాణాలు ఇస్తావే, తనకి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుందిరా? నోరు తెరిచి మాట్లాడవేరా? రే ఒక్క రోజైనా రూమ్ లో మమ్మల్ని ప్రశాంతంగా పడుకొని ఇచ్చావా? రోజా రోజాని పలవరిస్తూ పక్కన రోజా తొట్టిని పెట్టి, రే రోజా నిన్ను ప్రేమించింది నిజం, కానీ నువ్వేదో తప్పు చేస్తుంటావు. చెప్పు, చెప్పరా, ఏం తప్పు చేసావురా? చెప్పు. ఎస్, నేనే తప్పు చేశాను. పేదవాడిగా పుట్టడమే తప్పు. పేదవాడిగా పుట్టడమే కాకుండా చదువుకోవాల్సిన జడ్జుడు, అది నా తప్పు. పెద్ద పెద్ద జడ్జిల పిల్లలు, మంత్రుల పిల్లలు, కోటీశ్వరులు చదివే చోట నేను చదవాలనుకున్నాను చూడు, అది ఇంకో తప్పు. వాడెవరు? ఎక్స్ మినిస్టర్ కొడుకు. వీడెవరు? గవర్నర్ కొడుకు. నువ్వెవరు? పెద్ద బిజినెస్ మైండెడ్ కొడుకువి. నేనెవరు? ఒక పూట తిండికి లాటరీ కొట్టే నిరుపేద కొడుకుని. మీలాంటి శ్రీమంతుల పిల్లలందరూ చదివే చోట నేను ఎలా చేరానో మీకు తెలుసా? బికాస్ ఆఫ్ ది గ్రేట్ మ్యాన్ రామచంద్ర. వారు పెట్టిన భిక్ష. అటువంటి వారికి నేను ద్రోహం చేయగలనా? కానీ రోజా వారు కుదిరేనని నాకు తెలియదు రా మ్యాథ్యూస్. రారా. ఇలా చూడ, ఈ పిల్లలు పేదవాళ్ళుగా పుట్టడం వాళ్ళు చేసిన పాపం కాదు. వాళ్ళు అలా పుట్టడం వాళ్ళ తండ్రులు చేసిన తప్పు. దీనికి రాజకీయ నాయకుల కారణం కాదు, వాళ్ళ తండ్రులే కారణం. తన కడుపే నింపుకోలేని వాళ్ళు తనకని పిల్లల్ని కనాలనుకోవడం మహా పెద్ద తప్పు. ఏ తండ్రి అయినా తన పిల్లలు సుఖంగా ఉండాలని ఆశించడం సహజం. కానీ ఆ పిల్లలు సుఖంగా లేరే. ఎందుకంటే ఇంతవరకు ఏ తండ్రి తన ఆశించింది సాధించలేకపోయాడు. అలాగే అనుకున్న సాధించిన వాళ్ళు కూడా చాలా కొద్దిమంది. వారిలో ఒకరు రామచంద్ర. ఇటువంటి తండ్రిలే ఉంటే దేశంలో ఆకలి పేదరికం రెండూ ఉండవు. అటువంటి మంచి మనిషి కనుక కలల్ని ఎలా చెదరగొట్టమంటావరా? రే, నేను ప్రేమించేది వాళ్ళ అమ్మాయిని తెలియక నాతో కూర్చుని ప్రేమలేఖలు కూడా రాశారా? నువ్వు కూడా చేయలేదురా పని. ప్రేమలో నీ ఓడిపోయినా నాకు దిగులు లేదు. అటువంటి తండ్రి కళలు ఫలించాలి. అందుకు ప్రేమనేమిటి? నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి నా సిద్ధమే. తనకి పెళ్లి జరిగి తీరాలి. అప్పుడే నా ప్రేమ గెలిచినట్టు. నేను తను ప్రేమించింది నిజం రా. నేను చచ్చేంత వరకు తన నా మనసులోనే ఉంటుంది. వస్తాను రా.
నా ప్రేమ నా ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. నేను పొద్దున్నే వస్తానని ఆయన అనుకుంటారు. నేను అబద్ధం చెప్పి ఊరికి వెళ్తున్నానని ఆయనకి తెలీదు. నేను కోరుకునేదల్లా రోజా సంతోషంగా ఉండటమే. తెల్లవారితే తన వివాహం, తన జ్ఞాపకార్థం నా దగ్గరుంది. ఈ రోజా చెట్టొక్కటే. రాజా, నేను ఇంతవరకు ఎప్పుడు కంటతడి పెట్టి తెలియదు. ఎందుకంటే నాకు ఏడవడం అంటే నచ్చదు. నువ్వు నన్నే ఏడిపించావు. ఇదే నువ్వు ఉన్న పరిస్థితిలో మరెవరన్నా అయితే స్వార్థంతో తన సుఖాన్ని చూసుకునేవాడు. కానీ నువ్వు ఇంకోళ్ళ సంతోషం కోసం నీ ప్రేమనే త్యాగం చేశావు. యు ఆర్ గ్రేట్. త్యాగం చేయడంలో కూడా ఒక సంతోషం ఉంది కదా, అది నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ ఒక సంగతి తెలుసా, ఒకవేళ ప్రేమ సక్సెస్ అయిందనుకో, అది ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేంత వరకు ఉండి తర్వాత తరిగిపోయే అవకాశం ఉంది. కానీ అదే ప్రేమలో ఓడిపోవడం జరిగితే ఆ మనిషి సత్యంత వరకు అది మనసులో సజీవంగా ఉంటుంది. నువ్వు ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ మనిషిగా గెలిచావు. నా వరకు నేను చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ లవ్ చేసినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా నేను మాత్రం అటువంటి పని చేయను. నువ్వు అనుకునే విధంగా సగటు ఆడపిల్లని నేను కాదే. అందరూ కాసేపు అలా బయటకు వెళ్తారా ప్లీజ్? అందరూ ప్రేమించవచ్చు, కానీ అందరూ ప్రేమలో ఫలించకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అది నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతావు చూడు, అదేనే నిజమైన ప్రేమ. రాజా, నా ట్రైన్ బయలుదేరిపోతుంది. సారీ, నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, కానీ కొన్ని ప్రయాణాలని, కొందరు మనుషుల్ని చచ్చేంతవరకు మర్చిపోలేం. ఇవాళ న్యూ ఇయర్స్ డే. ఒక మంచి ఫ్రెండ్ని కలుసుకున్నాను అన్న సంతోషంతో నేను ఊరికి వెళ్తున్నాను. రాజా, నీ ట్రైన్ కూడా వస్తుంది. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. జీవితంలో నీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి యాజ్ ఏ బ్రదర్ నేనున్నాను. నేను రాజా, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను. రాజా, ప్లీజ్ కిందకి దిగు. రాజా, ప్రేమ అన్న మాటకి నిజమైన నిర్వచనం నువ్వే. ఒక మంచి తండ్రి బాధ్యత కేవలం పిల్లలకి ఆస్తిపాస్తులు సమకూర్చడమే కాదు, వాళ్ళ మనసుకి ఏది ఇష్టమో తెలుసుకుని న్యాయమైన వాళ్ళ కోరికలు నెరవేర్చడమే ఓ మంచి తండ్రి బాధ్యత. తెలుసో తెలియకో మీ ప్రేమకి నేను కారణమయ్యాను. నేను సంపాదించిన ఆస్తి అంతస్తులో కలిగిన సంతోషం నిన్ను నా కూతుర్ని కలపడంలో కలుగుతుందనుకుంటున్నాను. నువ్వు నిజంగా నాకు రుణపడి ఉన్నాను అనుకుంటే నాతో పాటు వచ్చి రోజాతో ఐ లవ్ యూ అని చెప్పు ప్లీజ్. కిందకి దిగు. माला डालने का समय बीतता जा रहा है। वरमाला इनके याद में दीजिए।
రోజా 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 ఐ లవ్ యూ రోజా 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 నన్ను చూడు రోజా నన్ను చూడు రోజా నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నేను నిన్ను ప్రేమించలేదని అబద్ధం ఆడాను. నన్ను క్షమించు రోజా, నన్ను క్షమించు రోజా. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ రోజా రోజా. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. జీవితంలో నీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి యాజ్ ఏ బ్రదర్ నేనున్నాను. గౌరవనీయులైన శ్రీ మాధవరావు గారికి జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాం. కొన్ని ప్రయాణాలను, కొంతమంది మనుషులను మర్చిపోలేం. అటువంటి వారిలో మీరు ఒకరు. నా సుఖ దుఃఖాలను మీతో పంచుకోవాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. 1999 జనవరి 1వ తేదీ నా జీవితంలో మర్చిపోలేని రోజు. మీరు వెళ్ళిన తరువాత నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలుకి పచ్చజెండా చూపించడానికి ముందే రోజా తండ్రి గారు మా ప్రేమకు పచ్చజెండా చూపించారు. వచ్చే ఫిబ్రవరి 14వ తారీఖున ప్రేమికుల రోజు నాడు మా వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. మీరు తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారు. ఇట్లా మీ అభిమానాన్ని ఆకాంక్షించే రాజా.